గోదావరి జిల్లాలో ఓ చక్కటి నానుడుంది. ఈడొచ్చిన కొత్త పెళ్లి కూతుళ్ళు అరిసెలైతే పాకుండలు తోడు పెళ్లి కూతుర్లు అని. నిజంగా ఎంత గొప్పదండి. స్వీట్లంటే అస్సలు ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడేంత గొప్ప రుచి వీటిది. ఇంత గొప్ప అరిసెలని ఇంకా పాకుండలని ఒకే పిండితో తయారు చేసుకోగలిగితే ఎంత బాగుంటుందో కదా. నిజంగా ఈ వీడియోలో నేను అలాగే చూపించబోతున్నాను. ఒకటే పిండితో చక్కటి అరిసెల్ని చాలా అద్భుతంగా ఉండే పాకుండల్ని కూడా తయారు చేసుకుందాం. ప్రాసెస్ ఏంటో చూసేయండి. మంచి ఎర్రగా ఉండేటటువంటి ఈ బెల్లం ఆర్గానిక్ బెల్లం. ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఈ బెల్లాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు. ప్రస్తుతం ఈ బెల్లం ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంది. నో టెన్షన్. అరిసెలకి కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం వేసుకుంటే సరిపోతుంది. పాకానికి నీళ్లు చాలా తక్కువ మోతాదులోనే పడతాయి. అరిసెలకైతే లేత పాకం, పాకుండలకైతే ముదురు పాకం పట్టుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ ఆర్గానిక్ బెల్లంతో మనం ఒకటే రకమైన పాకంతో రెండింటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. పాకం ఇలా తీగలుగా సాగిపోయింది అంటే మనకు రెడీ అయిపోయినట్టే. లేదంటే మనం ఇలా చేత్తో పట్టుకుంటే చేతిలో ముద్ద ఫామ్ అవ్వాలి. పాకం పట్టుకునేటప్పుడు మంటని కంప్లీట్గా తగ్గించే ఉంచాలి. లో ఫ్లేమ్లోనే ఉంచాలి. పాకం ఇలా పూర్తిగా రెడీ అయిన తర్వాత 1 టీ స్పూన్ మోతాదులో ఇలాచీ పౌడర్ని, 2 టేబుల్ స్పూన్ల మోతాదులో నెయ్యిని వేసుకోవాలి. ఆ తర్వాత పాకం వేడిగా ఉండగానే మనం మరపట్టించుకున్నటువంటి బియ్యపు పిండిని ఈ విధంగా వేసి కలుపుకోవాలి. రేషన్ బియ్యాన్ని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత కనీసం 18 గంటల పాటు నానబెట్టుకోవాలి. మధ్యలో ఒక్కసారి నీళ్ళని ఖచ్చితంగా మార్చాలి. బియ్యం తడిగా ఉండగానే మరపట్టించుకోవాలి అరిసెలకి. దీంట్లో ఖచ్చితంగా ఒక 2 గుప్పిళ్ళ మోతాదులో గోధుమ పిండిని కలుపుకుంటే అరిసెలు చాలా మెత్తగా వస్తాయి. పాకం వేడిగా ఉండగానే పిండిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం రెడీ చేసుకున్నటువంటి ఈ పాకం పిండి కనీసం నెలకు పైగా ఫ్రెష్గానే నిలువ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా. అరిసెల తయారీకి మనం పిండిని బాగా మెత్తగా అదుముకుంటూ పిసుక్కోవాలి. ఆయిల్ మీడియం హీట్లో ఉండగానే ఒకటి తర్వాత ఒకటిగా అరిసెల్ని వేయించుకోవాలి. చూస్తున్నారుగా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇంట్లో శుచిగా ఉన్నప్పుడు మాత్రమే మనం అరిసెల్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అరిసెలు చేసిన రోజు కొంచెం క్రిస్పీగా ఉండి మరునాటికల్లా మెత్తగా అయిపోతాయి. అసలు కొంచెం కూడా నూనె పీల్చుకోకుండా అరిసెలు చాలా బాగా వచ్చాయి. ఇదే పిండితో మనం పాకుండల్ని తయారు చేయడం కోసం కొద్ది మోతాదులో గసాల్ని ఇంకా ఎండు కొబ్బరి తురుముని వేసుకోవాలి. వీటిలో మనం నువ్వుల్ని కూడా కలుపుకోవచ్చు. నువ్వులను వేస్తే ఎవరికైనా ఇవ్వాలంటే ఇబ్బంది పడతాం కాబట్టి నువ్వులు లేకుండానే ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వీటిని అంచులెంబడి స్లోగా జారవిడ్చుకుంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. పండగలప్పుడు ఇలా ఒకే పిండితో 2 వంటకాలు చేస్తే మనమే స్పెషల్ కదా. పాకుండలని మ్యాక్సిమం చాలా చిన్న చిన్న ఉంటలాగే కట్టుకోవాలి. కొంచెం దొడ్డుగా కట్టినట్టయితే మధ్యలో చీలిపోతూ ఉంటాయి. నేను ప్రిపేర్ చేసిన ఒకే పిండితో అరిసెలు ఇంకా పాకుండల రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.